జై తెలంగాణ, సత్యమేవ జయతే. మేము ముందు నుండి ఏదైతే తెలంగాణ ప్రజలకు చెప్తూ వచ్చామో అదే విధంగా ఇవాళ కోర్టు కంప్లీట్ గా కేసును పక్కకు పెడుతూ అందరినీ కూడా మరి నిర్దోషులుగా విడుదల చేయడం అనేది సంపూర్ణంగా ఈ దేశంలో న్యాయ వ్యవస్థ పైన మేము పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని మరి వమ్ము కాకుండా ఇవాళ న్యాయ వ్యవస్థ కాపాడిందని చెప్పి మేము నమ్ముతా ఉన్నాం. ఈ దేశంలో ఏదైతే ఒక పొలిటికల్ వెండెటా నడుస్తోందో దానిలో భాగంగా పెట్టినటువంటి కేసుల నుంచి ఖచ్చితంగా కడిగిన ముత్యంలాగా నేను బయటికి వస్తానని నేను చెప్పడం జరిగింది. మరి అదే విధంగా ఇవాళ రావడం జరిగింది. ఎక్కడ నా తప్పు లేకుండా ఒక రాజకీయ పరంగా ఈ కేసు పెట్టారని చెప్పి మేము పదే పదే చెప్పిందే ఇవాళ నిజమైంది. అదేవిధంగా ఈ కేసు పెట్టినటువంటి సందర్భంలో అనేక సార్లు ఢిల్లీకి వారి సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని మా తెలంగాణ జాగృతి నాయకులు, నన్ను అభిమానించేటటువంటి అన్నదమ్ములు, మిత్రులు అనేక మంది నాకు నా కుటుంబానికి అండగా నిలబడ్డారు. చాలా మంది పేద కార్యకర్తలు డబ్బులు పోగేసుకొని ఢిల్లీకి ఫ్లైట్ టికెట్లు పెట్టుకొని వచ్చినటువంటి వాళ్ళు ఎంతో మంది నాకు తెలుసు. ప్రతి హియరింగ్ కి వచ్చి నాకు ధైర్యాన్ని ఇచ్చిన వాళ్ళు ఎంతో మంది నాకు తెలుసు. అటువంటి వారిని జీవితంలో నేను మర్చిపోకుండా కళ్ళలో పెట్టుకొని చూసుకుంటానని వాళ్ళందరికీ కూడా తెలియజేస్తూ, ఆ సమయంలో నా పిల్లలతోని అండగా నిలబడ్డటువంటి మా కుటుంబ సభ్యులకు, ముఖ్యంగా మా అత్త మామయ్య గారికి, మా మదర్కి, ఫాదర్కి, అదేవిధంగా మా హస్బెండ్ కానీ మా పిల్లలు కానీ ఏదైతే వాళ్ళు 5.5 నెలలు నరకయాతన అనుభవించినారో వారిని ఇంకా మంచి మనుషులుగా తయారు చేసిందని నేను బలంగా నమ్ముతూ, ఆ దేవుడిచ్చినటువంటి వరంగా నా కుటుంబం ఇవాళ నాతో నిలబడి ఉండడం, నా కుటుంబంతో పాటు జాగృతి కుటుంబం, తెలంగాణ కుటుంబం నిలబడి ఉండడం చాలా సంతోషంగా ఉంది. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను.